ఒక సందర్భంలో ఒక పెద్ద మనిషి వచ్చి నాకు పిలిచి, మనం సెక్యులర్ కదా, మీరు టీచర్, మీరేంటి డిఫరెంట్ గా ఉంటారు, బొట్టు జై శ్రీరామ్ ఏంటి అసలు మీరు అంటే మేము ఎవరికి నేను మా మతానికి వచ్చి చెప్పట్లేదని అడిగాను. నేను ఏదో నా భగవంతుడు నేను తలుచుకుంటే అది సెక్యులరిజం ఎందుకు వచ్చింది టాపిక్ అని అన్న. అంటే పెద్ద మనిషి నేను మెన్షన్ చేయలేను. పర్లేదన్నా, అలా ఉండే పరిస్థితి. అంటే కేవలం హిందూస్ ఆర్ టార్గెటెడ్. ఎందుకు అంటే గత 1000 ఏళ్ళుగా 2000 సంవత్సరాలుగా మన మీద దాడి జరుగుతుంది. ఇది ఒక రకమైన దాడి. అంటే మీరు చూడండి, నామోషి అనే పదం తెలుసు కదా. నువ్వేం చేస్తుంటావు? మేము బార్బర్ అండి అని చెప్పుకోవడానికి నామోషి వచ్చేలాగా, లేకపోతే ఇంకోటి ఏదన్నా జరిగితే నామోషి వచ్చేలాగా, వాడి యొక్క కులవృత్తిని చెప్పుకోవడానికి నామోషి కలిగేలాగా వాడికి మనస్సు మీద వాడికి ప్రభావం చూపించారు కదండి. మీ తనకి ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది జీ. ధైర్యం వచ్చింది అందరిలో. సంతోషం సార్. చాలా డైరెక్ట్ గా తిడుతున్నారు చూసారు, సిగ్గుమాలిన వాళ్ళని చెప్పి. అది చాలా మంచి పని అయింది, మంచిగా జరిగింది మీ ప్రయత్నాలు. సంతోషం సార్. ఆ వివేకానందుడు అలా ప్రయత్నిస్తే మీరు ఇంకో స్టైల్లో వచ్చి మీరు ప్రయత్నించారు. ఎలాగోలా కాపాడుకోవాలి కదా సార్ ఖచ్చితంగా ఈ దేశాన్ని, ధర్మాన్ని. వాడు ఇక్కడ వాళ్ళకి పుట్టి ఇక్కడ తింటూ ఇక్కడ ఉంటూ ఇక్కడ కంటూ ఇక్కడ విమర్శిస్తే అది ఎలా అవుతుంది? మామూలుగా మాకే అసలు అవసరమైతే ఉద్యోగం వదిలేనంత వేడెక్కిపోతుంది ఇలాంటి వాళ్ళ కోసం. ఏంది అసలు ఉద్యోగం లేదు, ఫ్యామిలీ అలా అనిపిస్తుంది. ఏంద్రా బాబు, వీళ్ళు ఇక్కడ తింటారు, ఇక్కడ ఉంటారు. సార్ జీ ఒకసారి సత్యనారాయణ వ్రతం ప్రసాదం కాలేజీకి తీసుకెళ్ళాను జీ. డిపార్ట్మెంట్ లో ఒక 5 ఉన్నారు, వాళ్ళు వీళ్ళు. ప్రసాదం ఇస్తే మాకు వద్దని డైరెక్ట్ చెప్తున్నారు. అయితే నేను వేరే వాళ్ళు అన్నాను, మా స్నేహం కావాలి, మాతో జర్నీ కావాలి, ప్రయాణం, మాతో కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటారు. అంటే మీరు నాకు అవమానిస్తున్నారు, అంటే మా దేవుని ప్రసాదం తీసుకోలేదంటే మీరు ఇండైరెక్ట్ గా నన్ను అగౌరవపరిచినట్లే కదా జీ. ఏంటి సార్ ఇది అసలు? చక్కగా హాయిగా ఉంటారు, మనతో పాటు హాయిగా బతికేస్తారు జీ మన పక్కన. దేశం వద్దట, మా దేశం వద్దు, మా దేవుడు వద్దు, మా మతం వద్దు. మళ్ళీ సర్టిఫికెట్ లో కావాలి సుమా, సర్టిఫికెట్ లో కావాలి. అడిగాం, అది కూడా అంటే వచ్చింది ఇప్పుడు. అది కూడా వాళ్ళు ఒక ఆందోళన కలిగి ఈ మధ్యన అంటున్నాడు ఒకడు, గుంటూరు నాది, పశ్చిమ గోదావరి మాంది. నేను ఓపెన్ గా చెప్తా, యేసు అనే ఎవడికి పుట్టాడో తెలియని దరిద్రుడికి, నాకు, నా దేశానికి, ఈ పనికి మాలిన ముష్టి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. గోదావరి జిల్లాకి నన్నయ్యకి సంబంధం ఉంది. అజయ్ బాబు అనే ఎర్రిపప్పగాడు కూడా హిందువుల వీర్యానికే పుట్టాడు. వాడు సతీష్ అయినా, సాంబశివ అయినా, అనిలైనా ఈ దేశంలో క్రైస్తవులు ఎవరూ లేరు. వీళ్ళందరూ హిందువులు మింగితేనే పుట్టారు. ఈ దేశం హిందువులది. ఇక్కడున్న ముస్లిమ్స్ కూడా హిందువులకే పుట్టారు. ఇక్కడున్న క్రైస్తవులు అనుకునే వాళ్ళు కూడా హిందువులకే పుట్టారు. నీతి లేని వాళ్ళు క్రైస్తవులు అయ్యారు, భీతికి పొందిన వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారు, నీతి కలిగిన వాళ్ళు హిందువులుగా మిగిలి ఉన్నారు. అందుకే అవర్ ప్రయారిటీ మొరాలిటీ, నేషనాలిటీ అండ్ హ్యుమానిటీ. మరి వాళ్ళు అంత డైరెక్ట్ గా ఎలా మాట్లాడతారు అంటే ఇది ప్రభుత్వం యొక్క దోషం. ప్రభుత్వం పీకితే లైన్లోకి వస్తాడు, అన్నీ సెట్ అవుతాయి. నీతి లేని యదవులు పెరిగినంత మాత్రాన ఈ దేశానికి ముడి దుడుచుకునే బైబిల్కి ఏ సంబంధం లేదు. ఈ దేశానికి రామాయణానికి సంబంధం ఉంది, ఈ దేశానికి భగవద్గీతకి సంబంధం ఉంది, ఈ దేశానికి భాగవతానికి సంబంధం ఉంది, ఈ దేశానికి రాముడికి, ఈ దేశానికి కృష్ణుడికి సంబంధం. అంతేగాని లత్కోరి ఎడారి మతాలకి నా దేశానికి ఏ సంబంధం లేదు. అక్కడ ఎటు దింపాలి చూడు, దగ్గరలోకి వెళ్ళు నైనా. జీ నేను దగ్గర వచ్చేసాను, సభకు వచ్చాను జీ. మనం ఎల్లుండి రాత్రి కలుద్దాం. రేపు రాత్రికి వస్తాను, ఎల్లుండి రాత్రి వస్తాను నేను విశాఖ. జీ జై శ్రీరామ్ జీ, జై శ్రీరామ్ జీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.